హాయ్ ఫ్రెండ్స్, ఇది తెల్లగల్జేరు కూర. ఇది కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఈ తెల్లగల్జేరు కూర మంచిది. తింటే మార్కెట్లో అమ్ముతుర్రు. మన మంచి ప్లేస్లో మొలిసినా కానీ దీన్ని తీసుకొచ్చి ఫ్రెష్గా కడిగి మంచిగా తరిగి తోటకూరలాగా పప్పు పోసి వండవచ్చు. లేకుంటే కొంచెం తోటకూర ఇది మిక్సీ వేసి వండితే లివర్ వాపు, కిడ్నీలో ప్రాబ్లం ఉన్న, రౌతులు ఉన్న, ఏది ఉన్నా మంచిగా క్లియర్ కడుపు కడిగినట్టు మంచిగా అవుతుంది. దీన్ని వాడండి, బాగుంటుంది. మేము ప్లేస్ కొంచెం చెట్లు పెట్టుకుందామని అక్కడ ఉంచుకుంటే అంతా మొలిచింది. ఇది ఇక 4-5 రోజులకు ఒకసారి పప్పు వేసి, ఒకసారి తోటకూర వేసి దీన్ని వాడుతున్నాం మేము. మీకు కూడా ఇట్లాంటివి మొలిచిన, మీ మంచి ప్లేస్లో మొలిచిన, లేకుంటే మార్కెట్లో అమ్ముతూరు తీసుకొచ్చుకొని ఒక వారానికి ఒకసారి దీన్ని వాడుకోండి. ఇది హెల్త్కి మంచిగా ఉంటుంది. నాకు కొంచెం రౌతులు ఇది ఎక్కువ నేను వాడితే నాకు 18 ml రౌతులు ఉండే, ఇప్పుడు తగ్గింది, సగం వేయింది. 9 ml వేయింది, 9 ml ఉంది. ఇంకా కూడా దీన్ని వాడుతున్నా నేను. మీరు కూడా వాడండి, మంచిది హెల్త్కు. మోషన్స్ అన్నీ సాఫ్ ఉంటాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీన్ని ఏమన్నా కుండీలు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ అలా పెట్టుకోర్రి, మంచిగా ఉంటుంది, మొలుతుంది. ఆకు తెంపిన కొద్దీ మళ్ళీ ఎగురు వస్తుంది. ఆకు తెంపుకుంటా దాంట్లో కొంచెం ఏదన్నా పొట్టు కానీ, ఉల్లిగడ్డ పొట్టు కానీ అట్లాంటివి పోసుకుంటా దీన్ని పెంచుకోండి. ఇగో నేను ముదిరిందైతే ఆకంతా తెంపుతున్నా. మేము చెట్లు పెట్టుకుందామని కొంచెం పించింగ్ పెట్టినాం. ఆ పించింగ్లో ఇది మొలిస్తే ఇక దీన్ని తాపు తీసుకొచ్చి, ఇది బాగా లాతగా ఉంటే అట్లనే తరిగి వండుకోవచ్చు. కానీ కాడలు కొంచెం దొడ్డుగా అయినాలే ఆకులు తెంపేస్తున్నా. ఈ ఆకులు ఒకరోజు తోటకూర, ఒకరోజు పెసరపప్పు, ఒకరోజు కందిపప్పు ఇట్లా వేసి వండుతా నేను. కొంచెం హెల్దీగా అల్కగా ఉంటుంది తింటే. మీకు కూడా అందుబాటులో ఉంటే దీన్ని తినండి. దీంతో ఏం భయం అన్నది లేదు, సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. నేను ఇప్పుడు 3-4 సంవత్సరాల నుండి తెల్లగల్జేరు కూర వాడుతున్నా ఇంట్లో. కొంచెం మంచిగా అనిపిస్తుంది. ప్రాబ్లం కూడా, పుట్ట ప్రాబ్లం కూడా తక్కువ ఉన్నది. మీరు కూడా వాడండి. ఏదన్నా కుండ ఉంటే చెట్టు దొరుకుతాయి ఇవి. ఆ చెట్టు వీక్కొచ్చి ఆ కుండీలో పెట్టుకోండి. ప్లాస్టిక్ డబ్బాలన్నా, కుండీలన్నా, మనం ఏడ ఖాళీ స్థలం మంచిది ఉందో అక్కడ పెట్టుకొని రోజు కొన్ని వాటర్ పోయండి. 4 చెట్లు అయితే సరిపోతుంది. ఓ రోజు పప్పు వేసి, ఓ రోజు కందిపప్పు, ఓ రోజు పెసర, ఒకరోజు తోటకూర వేసి వండుకోవచ్చు, బాగుంటుంది. ఫస్ట్ కొంచెం ఏమిట అనిపిస్తుంది, మనం తింటా అంటే ఏమేమిటా అనిపించదు, బాగానే ఉంటుంది. ఫస్ట్ వండినప్పుడు కొంచెం మనకి అదే అనుమానం ఉండి కొంచెం ఏమిటో అనిపిస్తుంది. వండుతుంటే ఏం అనిపించదు, అలవాటు అయిపోతాం ఇక. అట్లా మా బాబు, మేము, మా ఇంట్లో అందరం తింటాం. ఇది గంగాయల కూరలాగానే తరిగి పప్పు వేసి, ఒకసారి పెసరపప్పు, ఒకసారి కందిపప్పు వేసి వండుతాయి. ఇక అందరు తింటారు మా ఇంట్లో, అలవాటు అయిపోయింది ఇది గంగాయల కూరలాగా. మీకు కూడా ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కాళ్ళ నొప్పులు ఏమన్నా ఉంటే ఇది వాడండి,
మంచిగా ఉంటుంది. ఇది మునుపు కూడా ఆడిర్రట పాతకాలంలో, కానీ మధ్యలో ఆడలే. ఇప్పుడు మళ్ళీ అందరు ఆడుతాండ్రు ఇట్లాంటిది. అన్నీ మళ్ళీ వెనుకటియే తేలుతున్నాయి తిండి. అదే జొన్న గడక, అదే చపాతీలు, అవే మళ్ళీ రాగులు సజ్జలు అన్నీ అవే తేలుతున్నాయి. అన్నం తినుడు తక్కువ అయింది, అందరూ ఇవే తినడు. నెలకి 25 కిలోలు ఎవరికి బియ్యం వస్తలేవు. ఉన్నోళ్ళు తింటలేరు, లేని వాళ్ళన్నా తింటారు. కానీ ఉన్నోళ్ళు అయితే అన్నం తినకుండా చేస్తుండు దేవుడు. అన్నం తింటే రోగాలు పెంచుకున్నాడే అవుతుంది. జొన్న గడక, కేసర రవ్వ, చపాతి, రాగు సంగట ఇవి తింటేనే హెల్దీగా ఉంటారని అవే ఎక్కువ తింటారు. ఇప్పుడు అన్నం తినడు తక్కువ అయింది. టిఫిన్ సెంటర్ తగ్గినాయి, చపాతీ సెంటర్లు ఎక్కువ అయిపోయినాయి. ఎన్ని చపాతీలు పెట్టినా కానీ సరిపోతలేవు. అందరు చేసే ఓపిక లేని వాళ్ళు చపాతీలు కొనుకొచ్చుకొని తింటుండ్రు. మంచిర్యాలనైతే దాదాపు వాడకు 2 పెడుతుండ్రు చపాతీలు చేసుడు, కానీ అయినా సరిపోతలేవు. ఇళ్ళల్లో చేసుకునేటోళ్ళు కాక అమ్మేటోళ్ళ దగ్గర కూడా గంటలు గంటలు నిల్చుండడం అవుతుంది వాళ్ళు చేసారాక లైన్గా. అట్లా అయిపోతుంది. తిండి కూడా తినేంత లేదు. ఇంకా నయం పని చేసుకున్నోళ్ళే నయం. ఇంత తిండి లేదో ఉన్నదో లేదో ఇక్కడ అన్నం తింటారు, కానీ జాబులు చేస్తాను అన్నాళ్ళు మాత్రం అన్నం అయితే ఎవరు తింటలేరు. అట్లా అయిపోతుంది. ఇక నేను టైంపాస్ ఏది ఆలోచించకుండా డాక్టర్ రంది పెట్టుకుంటాను. నీకు జబ్బులు బాగా ఇదవుతుంది, టెన్షన్ తోటే అవుతున్నాయని చెప్పారు. చెప్తే ఇక నా మనమరాలు యూట్యూబ్ చేసింది, మన ఇద్దరం చేద్దాం అమ్మమ్మ, నేను స్కూల్కి పోతే నువ్వు ఇది చెయ్యి, నీకు టైంపాస్ అవుతుంది, ఎవరు మాట్లాడరు కదా, నువ్వు ఇట్లా యూట్యూబ్ చెయ్యి అమ్మమ్మ అని నా మనవరాలు యూట్యూబ్ తయారు చేసింది. ఇక మీ అందరి దయ వలన కొంచెం మా పెరుగుతుంది, కానీ పెద్ద వీడియోలు అవుతలేవు. పెద్ద వీడియోలు నేను చేస్తలేను, ఆమె చేస్తలేదు. పెద్ద వీడియోలు చేయండి ఏం లాభం ఉండదట, అవి వేస్టేనట. అట్లా ఇవాళ అమ్మమ్మ పెద్ద వీడియోలు చెయ్యి, ఇట్లా మాట్లాడు పెట్టుకొని మన సబ్స్క్రైబర్లు అందరు చూస్తారు, లైక్ కొడతారు అని చెప్పి వేయింది. ఇక ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కదానికి ఏం ఆలోచించకుండా, ఏమో బిడ్డ చనిపోయిన ఉండాలి, ఇక ఆరోగ్యం బాగుంటలేదు, ఎవరు మాట్లాడటం లేరు. ఇక ఇట్లన్న టైంపాస్ అవుతుందని వీడియో పెట్టుకొని ఉండు అమ్మమ్మ ఇట్లా మాట్లాడు అని చెప్పిపోయింది ఫ్రెండ్స్. ఇవాళనే ఫస్ట్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఏమన్నా రాంగ్ ఉంటే ఏమనుకోకుండ్రి, అలవాటు అయితే అమ్మమ్మ ఇట్లా మాట్లాడు అని చెప్పి పోయింది. ఇంకా దేవుడు నా బిడ్డ ఎట్లయితుందని తెలిసి నాకు ఒక మన్మరాలను ఇచ్చిండు. ఆ మన్మరాలు కొంచెం తెలివైన అని ఇచ్చిండు దేవుడు. నన్ను కవర్ చేస్తుంది ఫ్రెండ్స్, నన్ను బాధపడనియది, కవర్ చేస్తాను. నాకు దేవుడు రాత మంచిగా రాయలే ఫ్రెండ్స్. నా మొక్కులు దేవునికి నచ్చలేదు, నా రాత మంచిగా రాయలేదు. నా బిడ్డను గట్లా వేసిండు దేవుడు. ఈమెకి యూట్యూబ్ అవసరమా, యూట్యూబ్ చేస్తుంది రందిలేక అని అనుకుంటారు కావచ్చు, కానీ డాక్టర్ ఏమన్నాడంటే నువ్వు ఏదన్నా మాట్లాడుకుంటా దేని మీద ఇంట్రెస్ట్ పెట్టుంటేనే ఆరోగ్యం బాగుంటావు, నీకు నువ్వు వండుకుంటే ఆలోచిస్తావని చెప్పిండు. చెప్పినాక ఇక నా మనవరాలు ఏం చేసిందంటే నీతోటి ఎవరు మాట్లాడరు అమ్మమ్మ, నువ్వు యూట్యూబ్ చెయ్యి, నీకు దాని మీద పోతుంది అని తయారు చేసింది. రక్త కణాలు తగ్గి సీరియస్ అయినా, ఇక సీరియస్ అయిన వాళ్ళే ఇంకా అమ్మమ్మ నువ్వు ఊక నీతోటి ఎవరు మాట్లాడతారు, నీకు యూట్యూబ్ పెట్టిస్తా, నీకు నచ్చినప్పటల్లా నువ్వు తీసుకో, దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పింది నా మనవరాలు. ఇక నేను చేస్తాను ఫ్రెండ్స్. ఈ కాడ నుంచి మాటలు చేయమంటుంది ఫ్రెండ్స్. నేను ఏమన్నా రాంగ్ మాట్లాడితే క్షమించండి.
నాకైతే ఇట్లా ఇంకా అలవాటు కాలేదు, ఇవాళనే స్టార్ట్ చేసిన. ఇక రోజు స్టాండ్ తెప్పించింది, స్టాండ్ పెట్టుకొని ఇట్లా కూర్చో అని చెప్పింది. ఇక నేనైతే తెల్ల గల్జేరు కూర దింపుతున్నా. అయితే ఇవన్నీ నువ్వు వంట చేసేటి అందులో పెట్టి అమ్మమ్మ అని చెప్పింది. ఈ కాడ నుంచి నేను ఏం చేస్తున్నాను వంట చేసేటి అన్నీ మీతో మాట్లాడుకుంటూ చేస్తా ఫ్రెండ్స్. అయితే ఇక మనకు ఇక్కడ పెంచింగ్ పెట్టినాం, కొంచెం చెట్లు పెట్టుకుందామని. అయితే నేను దింపి అందులో వేసినేమో ఇదంతా మురిసింది ఫ్రెండ్స్. ఇక దీన్ని ఏం చేస్తున్నంటే కందిపప్పు, ఊరు పెసరపప్పు, ఊరు తోటకూర కట్టకొని అందులో వేసి వండుతున్నా ఫ్రెండ్స్. అదే ఇక మంచి కొన్ని ఎల్లిపాయలు ఎక్కువ వేయాలి, ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం వేవిటేవిటి రాదు ఎల్లిపాయ వాసనకు. ఇక ఫస్ట్ తినేటోళ్ళకి వస్తుంది ఫ్రెండ్స్, అలవాటు అవుతా అంటే ఇక రాదు అట్లా. అయితే ఇవాళ పప్పు పోసి వండుదామని ఇక కొంచెం వాళ్ళకి దాట రాదు. సార్నల్లో పోయి పీక్కొచ్చి కడిగి ఇక్కడ పెట్టి పొమ్మని చెప్పిన. కిరాయి ఉన్నోళ్ళు కూడా అంతా జాబ్కే పోతారు ఫ్రెండ్స్, మాట్లాడేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇక అందరూ జాబులకే పోతారు. మళ్ళీ అందరూ 5 గంటల వరకు వస్తారు, మళ్ళీ ఎవరి పనాలు చేసుకుంటారు. నాతో మాట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు. ఇక అందుకే ఫ్రెండ్స్ మీతో మాట్లాడదామని ఇవాళ నుండి పెద్ద వీడియో పెట్టిన. నేను ఏదన్నా డబల్ మాట్లాడితే క్షమించండి. ఇప్పుడే ఇవాళనే నేర్చుకుంటున్నా కదా మాట్లాడడు, కొంచెం అలవాటు అయితే మంచిగా మాట్లాడతా. అయితే ఇట్లా పెట్టుకొని మాట్లాడు అని చెప్పింది. మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. మీ ఏం వంటలు చేసారు, వంటలు అయినాయా, ఏం కూరలు చేస్తారు, ఏంటిది కామెడీ అట పెట్టుండ్రి. మా మనవరాలు చదువుతుందట, కామెడీ పెట్టువాను, అమ్మమ్మ ఎట్లా మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుందా అని కామెడీ పెట్టువన్నది. మీరట కామెడీ పెట్టుండ్రి, మా మనవరాలు చదువుతుందట, నేను ఎట్లా మాట్లాడినా ఎట్లా తీస్తాను అన్నదట, కామెడీ అట పెట్టుర్రు మీరు. ఫ్రెండ్స్ ఇదంతా తెంపి ఫ్రెండ్స్ ఇక కుడకలు ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం నుంచి వెళ్ళి కుడకలన్నీ తీసిన. వీటిని ఇక 8 కిలోలు అయితేనే పడుతుందట. ఇంతకుముందు అయితే నేను ఏం చెప్తున్నా అంటే 2 కిలోలు కాగానే నూనె తీసుకొస్తుంటే. ఇప్పుడు ఎండాకాలం అన్నీ జమ చేసిన ఫ్రెండ్స్. జమ చేసి 8 కిలోలు అయితే పడతా, తక్కువ అయితే పడతా అంటుండు. మీరు చక్కెర టీయకుండ్రి, అన్నీ జమ చేయండి. ఆ నూనె దీపం ముట్టిస్తే కూడా మంచిదట. దీపం ముట్టియండి, మంచిగా ఉంటుందట. భార్య భర్తలకు కూడా లొల్లి కాదట. కొబ్బరి నూనె దీపం ముట్టిస్తే బాగుంటుందట. మీరు కూడా చక్కెరకి కుడకలు వేయకుండా అన్నీ జమ చేస్తే కిలోకి 20 రూపాయలు తీసుకుంటాడు. లీటరు 2 కిలోలకు 1 లీటర్ ఇస్తాడు నూనె. తేండి, తెచ్చి దీపం పెడితే మంచిదేనట. అది బాగా ఇప్పుడు నువ్వుల నూనె కంటే అదే వాడుతారు అందరు. అది కుడకలు లేకున్నా కొనుక్కొచ్చి కొబ్బరి నూనె కొనుక్కొచ్చి దీపం ముట్టిస్తుండ్రు. బాగా ఏమైనా సమస్యలు ఉన్నా ఏదున్నా ముందుకు వేస్తారట. కొబ్బరి నూనెతోటి ముట్టి అన్నట. నేను ఏం చేస్తా అంటే అన్నీ జమ చేసి అన్నీ ఎంట తీసి ఎండబెట్టి పొయ్యి నూనె వేస్తే దాన్ని ముట్టిస్తాం. ఇక అది కొన్ని రోజులు నువ్వుల నూనె, కొన్ని రోజు పొద్దున అవి ముట్టిస్తాం ఫ్రెండ్స్ దీపం. ఏమో బాధలు భరించలేక దేవుళ్ళను ప్రార్థిస్తాను. పొద్దున పూజలు చేస్తున్నాం, మరి మా బాధలు తీరుతారా ఏం చేస్తారు అని అట్లా పెట్టిండు. మాకు బాధలు లేవు. ఆ వయసులో మా మనవరాలకు అమ్మ లేకుండా నాన్న లేకుండా ఆమెకు అట్లా ఇచ్చిండు. మాకేమో ఈ వయసులో ఆమెను మేము పోషించాలి, ఆమెను తయారు చేయాలి, స్కూల్కి పంపాలి, జడలు వేయాలి,
బాధ అనిపిస్తే ఒక మాట తిడితే ఆమె ఏడిస్తే పేనంక బాధ అనిపిస్తుంది. అట్లా వేసిండు ఫ్రెండ్స్ దేవుడు మాకు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము మేము, ఈ జన్మకు మాకు ఇచ్చిండు బాధ. మాకు ఎవరు లేరు ఫ్రెండ్స్, మేమే నలుగురం. బాధ వచ్చినా మేమే బాధపడతాం, నవ్వొచ్చినా మేమే నవ్వుకోవాలి. మాకు వెనుక ఎవరు చెప్పేటోళ్ళు లేరు, మాకు ఓదార్చేటోళ్ళు లేరు ఫ్రెండ్స్. మేమే ఓదార్చుకుంటున్నాం, మేమే బాధపడుతున్నాం, మేమే ఇదవుతున్నాం ఫ్రెండ్స్. ఏం చేస్తాడో దేవుడు, మొక్కుకుంటానైతే పోతున్నాం ఫ్రెండ్స్. కానీ ఆమె పరిస్థితి ఏంటిది, నాది ఆరోగ్యం బాగుండేది, నాకు స్టంట్లు వాడే, షుగర్ ఉంది, బీపీ ఉంది. ఆమెది ఎట్లనో ఎసొంటి అత్త దొరుకుతుందో అని కొంచెం రంది ఉంది ఫ్రెండ్స్. దేవుడే నడిపిస్తాడు, ఆమెను ఇచ్చిండు, ఆమెను చూసుకోవడం ఫ్రెండ్స్. దేవుడు ఎట్లా చూసుకుంటే అట్లా ఫ్రెండ్స్. ఇక మీరు అందరు ఉన్నారా ఆమెకు దీము, మీరు ముందుకు తీసుకుపోతారన్న నమ్మకం నాకుంది. ఆమెను కొంచెం క్షమించుర్రి, ఎట్లా వచ్చినా ఎట్లా తీసినా కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఆమెను చూసుకోండి. నాకు కొంచెం సంతోషిస్తుంది. తల్లిదండ్రి సంతోషం లేకున్నా కానీ మీ సంతోషం అన్న ఫ్రెండ్స్, మీతోటన్నా సంబరపడుతుంది చూసుకుంటా. మీరు దయచేసి ఆమెకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.